మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు రోజులోనికి అడుగు పెట్టించిన ఆదియు అంతమునై ఉన్న దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమాకాండ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ప్రార్థిద్దాము, ధ్యానిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 11వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13, 14 వచనములు. భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆమేన్. ప్రేమైన దేవుని విశ్వాసులారా, సర్వశక్తి గల దేవుడు, కృపామయుడైన యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడై ఉండగా మనం ఎందుకు భయపడవలెను, ఎందుకు చింతించవలెను? ఆయన నామమున రక్షణ పొందిన మనపై దాడి చేయుచున్న సాతాను శక్తుల నుండి, శ్రమల నుండి కాపాడుటకు మనకు రక్షణ కేడముగా ఉన్న ఆయనే మన పక్షముగా యుద్ధం చేతును. మీరు ఊరక నిలుచుండి చూడుడని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఊరకే నిలుచుండి చూడడం అంటే దేవునిపై భారం వేయకుండా, ఆయనను వేడుకోకుండా, సమీపంగా ఉండి మొరపెట్టకుండా, ప్రార్థించకుండా, ఆయన చేతికి మనల్ని అప్పగించుకోకుండా, మనం లోకాశల వైపు పరిగెడుతూ కనీసం భారం కలిగి ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉంటే ఎలా? అలా కాక, ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నా తరపున యుద్ధము చెయ్యి అని వేడుకొనవలెను. పూర్తిగా ఆయనపై ఆనుకుని, నాకున్న జనమైన, ధనమైన, ఘనమైన అవన్నీ నీ ముందు ఏమాత్రము సరిపడవని తగ్గించుకొని మొరపెట్టగలిగితే ఆయనే మన పక్షంగా ఉండి ఎటువంటి విపత్తు అయినా, శ్రమ అయినా విమోచించువాడని నమ్మకం కలిగి మనము ఆయనపై ఆనుకుని ఉండాలి. ఇశ్రాయేలీలను ఐగుప్తు దాసత్వం నుండి విమోచించిన ఆయన ఐగుప్తీల బారిలో నుంచి ఎలా సంరక్షించినో అలాగే మనల్ని విమోచించి పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను తన దూతలను తోడుగా ఉంచి ఎర్ర సముద్రంను ఎలాగైతే పాయలు చేసి ఆరిన నేలను దాటించి వారిని తరుముతున్న శత్రువులను సముద్రంలో ముంచివేసెనో అలాగే మన శత్రువులు చేయుచున్న యుద్ధంలో కూడా మన తరపున పోరాడి విజయం ఇచ్చి మన సమస్యల్లో, శ్రమలలో, ఆపదలలో, కష్టములలో, నష్టములలో విమోచించి విడుదల దయచేసి సంరక్షించి ఆశీర్వదించి కాపాడువాడై ఉన్నాడు. కావున ప్రియమైన సహోదరి, సహోదరుడా, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను విమోచిస్తాను అని నీవు చేయు యుద్ధములో నీకు విజయం ఇస్తానన్న యేసుక్రీస్తుపై ఆనుకుని దృఢ విశ్వాసంతో కొనసాగి ధైర్యంను, శక్తిని పొందగల భాగ్యములను త్రియేక దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. యుద్ధశూరుడైన మా క్రీస్తు ప్రభువా, మీ సమస్యలలో, శ్రమలలో మీరు చేయు యుద్ధము నాదే, నేనే మీ తరపున ఉండి యుద్ధము చేస్తానని చెప్పి మాకు ఆదరణ ఇచ్చిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇశ్రాయేలీలను ఐగుప్తు దరిద్రం నుండి విడుదల దయచేసి వెండి, బంగారు నగలు, వస్త్రములు వంటి బహుమతులతో ఎలాగైతే ఇచ్చి పంపినావో మమ్ములను కూడా సైతాను చెరలో నుండి, అపవాది తంత్రముల నుండి, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందుల నుండి విమోచించి మాపై దాడి చేయుచున్న ఎన్నో అడ్డంకులు, అనారోగ్యములు, ఆపదల నుండి విడుదల దయచేసి వెండి, బంగారు వంటి నీ యొక్క ఆశీర్వాదములను మా ఎల్లరిపై కుమ్మరించి మమ్మును ఉన్నతమైన స్థాయిలో ఆత్మీయ వరములతో నింపి దృఢమైన విశ్వాసంలో కొనసాగగల దైవ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుచున్నారు. వారిపై నీ కృపా మేఘమ ఆవరింప చేయము. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వారమంతయు నూతన యుగులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని
నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున నీ సంరక్షణను యుద్ధంలో విజయములను దయచేసి స్తోత్ర గీతములతో ఆరాధించగల శక్తిని మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. జనకుందగుణ